హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాల్టి వీడియోలో నేను నా మార్నింగ్ 5 to 9 బిజీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ముగ్గురు పిల్లలతో పొద్దున చాలా హడావిడిగా ఉంటుందండి. సో దానికోసం నేను 5 నుంచే మొత్తం అన్ని కూడా రెడీ చేసుకుని సెట్ చేసుకుంటాను. సో అప్పుడు వాళ్ళు టైంకి స్కూల్కి వెళ్ళగలరు. సో ఆ రొటీన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. దాంతోపాటు ఒక యమ్మీ లంచ్ బాక్స్ రెసిపీ, అలాగే ఒక యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను. పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సో పొద్దున్న లేవగానే ఫస్ట్ నేనైతే రెడీ అయిపోతాను. అప్పుడే నాకు డే ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ తర్వాత ఒక ఫుల్ బాటిల్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను. సో దాంతోనే నా డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను మింట్ లీవ్స్ వేసాను మా హైడ్రోఫోనిక్ సిస్టంలో. సో దీని గురించి డీటెయిల్గా నేను వీడియో ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయింటే చెక్ చేయండి. సో ఇక్కడ కెనడాలో వింటర్ బాగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చక్కగా ఇలా హర్బ్స్ పెంచుకోవచ్చు. మింట్ లీవ్స్ వేసాను, అలాగే నేను కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర ఇంకా పెరగాల్సి ఉంది. మింట్ లీవ్స్ మటుకు చక్కగా వచ్చాయి. సో వాటిని కట్ చేశాను. ఫస్ట్ అయితే కుక్కర్లో ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. డైలీ ఖచ్చితంగా పిల్లలకి ఒక ఎగ్ ఇస్తాను. సో అందుకని ఎగ్స్ తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, సాల్ట్ యాడ్ చేసుకుని మనం కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్స్ చాలా చక్కగా బాయిల్ అవుతాయి అండ్ పీల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నైట్ కొన్ని డిషెస్ వాష్ చేసి పెట్టుకున్నాను. అవి చక్కగా ఆరిపోయాయి అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా నేను సర్దేసుకుంటున్నాను. సో కుకింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు నేను ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ డిషెస్ అన్ని కూడా ముందు రోజు నైటే నేను డిన్నర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. పొద్దున్న లేచి డిషెస్ ఉన్నాయంటే అసలు కుకింగ్ అస్సలు అవ్వదు అండ్ పిల్లల్ని రెడీ చేసేటప్పుడు హడావిడి అయిపోతుంది అనమాట. సో అందుకే ముందు రోజు నైటే అన్ని సెట్ చేసుకుని పెట్టేసుకుంటాను. అలాగే ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఫూల్ మఖానా దోశ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక బౌల్లో ఫస్ట్ నేను 1.5 కప్ ఆఫ్ ఫూల్ మఖానా తీసుకుంటున్నాను. అలాగే 1.5 కప్ ఆఫ్ సూజీ అంటే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఇంకా 3/4 కప్ ఆఫ్ అటుకులు, అలాగే 3/4 కప్ ఆఫ్ పెరుగు కూడా యాడ్ చేసుకుని, దాని తర్వాత 1.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మనం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఇంతలోపు పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తాను. నేను ఇవాళ లంచ్ బాక్స్లోకి పిల్లలకి ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. ఆల్మండ్ ఫ్లోర్తో ప్యాన్ కేక్స్ చేస్తున్నానండి. చాలా హెల్దీ. మామూలుగా రెగ్యులర్గా మైదాతో చేసే ప్యాన్ కేక్స్ కన్నా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక గిన్నెలో ఫస్ట్ ఒక 4 ఎగ్స్ తీసుకోవాలి. తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. అండ్ 6 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ వనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుని ఇవన్నీ ఒకసారి మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్ యాడ్ చేయాలి. నేను ఈ ఆల్మండ్ ఫ్లోర్ కాస్కో నుంచి తెచ్చానమాట. అది ఇందులో 2 కప్స్ యాడ్ చేసేస్తున్నాను. దాంతోపాటు 4 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. కొంతమంది తక్కువ స్వీట్ తింటారు కదా, వాళ్ళు 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు 6 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని ఒక ½ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేస్తే మనకి ప్యాన్ కేక్స్ లో మంచి టేస్ట్ వస్తుంది అనమాట. యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. అండ్ ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ కోకో పౌడర్ అనేది ఆప్షనల్ అండి. మీరు కోకో పౌడర్ లేకుండా కూడా ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు, టేస్టీగా వస్తుంది. బట్ పిల్లలకి ఆ చాక్లెటీ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం కాబట్టి నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ కోకో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా చాలా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఎంత బాగా బీట్ చేస్తే అంత చక్కగా ప్యాన్ కేక్స్ వస్తాయి.
పాన్ కేక్స్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుని దోశ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. సో ఈ దోశ బ్యాటర్ చక్కగా నానిపోయింది అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ కూడా తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా మనం దోశ బ్యాటర్ ఎలాగైతే చేసుకుంటాం అలాగ మనం బ్లెండ్ చేసుకోవాలి. సో మనం ఫుల్ మకానా యాడ్ చేసాం కదా, సో అవి మధ్య మధ్యలో కొంచెం గ్రైండ్ అవ్వండి. సో ఎక్కువ వాటర్ ఒకేసారి యాడ్ చేసి మనం బ్లెండ్ చేసేస్తే ఇంకా కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటాయి. సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లా చేసుకుంటే మనకి దోశ చక్కగా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇది చాలా మెత్తగా బ్లెండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. సో దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి దోశలు చాలా చక్కగా అండ్ స్మూత్ గా వస్తాయి అనమాట. సో పిండి అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇలాగ బ్లెండ్ చేసుకున్న వెంటనే నేను ఈ బ్లెండర్ జార్ని కూడా వాష్ చేసేసుకుంటాను. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనకి పని కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. లేకపోతే లాస్ట్ లో బాబో ఇన్ని గిన్నెలు ఉన్నాయా ఇప్పుడు వీటిని వాష్ చేయాలని అనిపిస్తుంది. సో అందుకని ఇలా ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కుకింగ్ చేయడానికి. అలాగే దోశ పిండిలో ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందాక నేను కొంచెమే సాల్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు బేకింగ్ పౌడర్ యాడ్ చేయగానే బయటికి బబుల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇలా బబుల్స్ కనిపిస్తే మనకి దోశ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తుంది అనమాట. సో పాన్ కేక్స్ బ్యాటర్ అండ్ దోశ బ్యాటర్ రెండు రెడీ అయిపోయాయి కదా. ఫస్ట్ అయితే పాన్ కేక్స్ చేసుకుందాం. దానికోసం పాన్ తీసుకుని దానిలో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. పాన్ కేక్స్ కి బటర్ అయితే బాగుంటుంది అనమాట. బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక ఒక గరిటె తీసుకుని పాన్ కేక్ బ్యాటర్ స్ప్రెడ్ చేసి మనం మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో మనం ఒక 5 నిమిషాల్లో కుక్ చేసుకోవాలన్నమాట. హైలో పెట్టేస్తే పాన్ కేక్స్ మంచిగా ఫ్లఫీగా రావు అండ్ టేస్ట్ కూడా బాగుండదు. సో లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇంతలోపు నేను మిగతావన్నీ కూడా రెడీ చేసుకుంటాను. వింటర్ వచ్చేసింది ఇక్కడ కెనడాలో, బాగా చల్లగా ఉంటుందండి. సో పిల్లలకి స్కూల్కి కోట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను సెట్ చేసి పెట్టేశాను. అండ్ వాళ్ళకి హ్యాట్స్ అన్నీ కూడా చూసారు కదా, ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను అనమాట. సో వాళ్ళు లేచి రెడీ అయ్యి రాగానే వాళ్ళకి చక్కగా వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాక్ ప్యాక్స్ కూడా ఇక్కడ సెట్ అయిపోయి ఉన్నాయి. ఇంతలోపు మనం చట్నీ కూడా రెడీ చేసేసుకుందాం. సో ఈ పీనట్ చట్నీ నేను చాలా సార్లు మన ఛానల్లో చూపించానండి. సో అందుకే స్పెషల్ గా మీకు చూపించట్లేదు. ఆ చట్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. దోశల్లోకి ఈ పీనట్ చట్నీ చాలా బాగుంటుంది. పాన్ కేక్ ఇప్పుడు మంచిగా ఫ్లఫీగా వచ్చిందండి. సో దీన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ చేస్తే ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అలాంటి కన్సిస్టెన్సీ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. సో ఒక సైడ్ తిప్పుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఎక్కువసేపు కాలక్కర్లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా ఫ్లఫీగా పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కి. ఈ దోశ ఏంటంటే మనం పిండి వేసిన తర్వాత పాన్ మీద ఎక్కువ స్ప్రెడ్ చేయక్కర్లేదండి. లైట్ గా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు పాన్ కేక్ లాగే కుక్ చేసుకుని దాని తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. చూసారు కదా, మీకు ఇలా తిప్పుతుంటేనే కనిపిస్తుంది ఎంత సాఫ్ట్ గా ఉందో దోశ. పిల్లలకైతే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ దోశ. మమ్మీ ఇలాంటి దోశే కావాలి, రెగ్యులర్ దోశ వద్దు అని అంటూ ఉంటారు అనమాట. రెండో వైపు కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి సాఫ్ట్ గా మఖానా దోశలు అయితే రెడీ అయిపోతాయి. నేను ఇలా ఫ్లిప్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. అసలు చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. అండ్ ఫూల్ మఖానా చాలా హెల్దీ అండి. పిల్లలకి రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి. అండ్ ఇంకొక దోశ కూడా వేసేస్తున్నాను. సో ఇంతలోపు పిల్లలు కూడా లేచారండి, రెడీ అయిపోతున్నారు. నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. సో టైంకి అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. సో ఫస్ట్ అయితే మా బన్నీని రెడీ చేశానండి. నేను ఫస్ట్ బన్నీనే లేపుతాను, ఎందుకంటే బన్నీ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా తింటుంది ఏంజల్తో కంపేర్ చేస్తే. అందుకని ఫస్ట్ తనని లేపి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాను. దాని తర్వాత ఏంజల్ని రెడీ చేస్తాను. సో అప్పుడు ఇద్దరు కరెక్ట్గా టైంకి రెడీ అయిపోతారు. సో చూసారు కదా ఎంత నెమ్మదిగా తింటుందో. ఒక చిన్న ముక్క తీసుకుని నెమ్మదిగా చట్నీలో ముంచుకుని నెమ్మదిగా నవ్వులుతూ ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ నాకు ఇంత స్లోగా చేస్తే టెన్షన్ వచ్చేస్తుంది, బస్సు ఎక్కడ మిస్ అవుతుందా అని కంగారు వచ్చేస్తుంది. కానీ అలాగే తింటుంది అనమాట. అందుకే బన్నీని ముందు లేపుతాను. అలాగే మిగతా దోశలన్నీ కూడా వేసేస్తున్నాను. ఇంతలోపు ఏంజల్ని కూడా రెడీ చేసేస్తున్నాను. ఏంజల్ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ నేను ఏంజల్ బన్నీని రెడీ చేస్తానండి. దాని తర్వాతే ఆరవ్ని రెడీ చేస్తాను. ఎందుకంటే ఆరవ్ లేవగానే రెడీ అవ్వమంటే రెడీ అవ్వడు, కొంతసేపు ఆడుకోవాలన్నమాట. అందుకని లాస్ట్ లో ఆరవ్ని రెడీ చేస్తాను. సో చూసారు కదా దోశ, అలాగే ఒక ఎగ్, కొంచెం చట్నీ, 2 దోశలు పెడతాను పిల్లలకి.
అండ్ కొన్నిసార్లు 1:30 తింటారండి, కొన్నిసార్లు బాగా ఆకలేస్తే 2 దోశలు తింటారు. అండ్ మార్నింగ్ టైమ్స్ అక్కడ వెనక బ్యాక్ యార్డ్ లో వ్యూ చూసారు ఎంత బాగుందో, ఇంట్లోకి సన్లైట్ వస్తూ చాలా బాగుందండి. సో మా ఏంజల్ కూడా వచ్చేసింది రెడీ అయిపోయి. అండ్ ఇప్పుడు ఆరవ్ టర్న్ అనమాట. ఆరవ్ని నేను గబగబా రెడీ చేసి తీసుకొచ్చేసాను. సో రాగానే మా ఆరవ్ కొంతసేపు ఆడుకుంటాడు. సో పొద్దున్న లేచినప్పటి నుంచి ఆడుతూనే ఉంటాడు. ఫస్ట్ కొన్ని కార్డ్స్ తో ఆడతాడు, దాని తర్వాత ఇంకా టాయ్స్ ఉన్నాయి వాటితో ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్లోనే నేను గబగబా వాళ్ళని రెడీ చేస్తూ తినిపిస్తూ ఉంటాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను పిల్లలకి వాటర్ తాగమంటానండి, బట్ ఆరవ్ అయితే అస్సలు వినడు అనమాట. చాలా మారం చేసి అప్పుడు తాగుతాడు. బలవంతంగా మొత్తానికైతే వాటర్ తాగిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం బలవంతంగానే తినిపిస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది బట్ తినట్లేదు అనమాట. సో గబగబా వెనక నుంచి నేను ఇంకా పెట్టేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ పిల్లల్ని రెడీ చేసేస్తున్నాను. వాళ్ళ హెయిర్ కోమ్ చేసేసి హెయిర్ అంతా కూడా సెట్ చేసేస్తున్నాను. అండ్ మా ఆరవ్ చూసారు కదా, అస్సలు తినట్లేదు. మార్నింగ్ టైం చాలా విసిగిస్తాడు బ్రేక్ఫాస్ట్ తినడానికి. అండ్ ఇక్కడ నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నానండి. లంచ్ బాక్స్ కి ప్యాన్ కేక్స్ చేశాను కదా, సో వాటిని ఇలాగా చక్కగా పీసెస్ కింద కట్ చేసి నేను బాక్స్ లో పెట్టేస్తున్నాను. అండ్ ప్యాన్ కేక్స్ లోకి నేను మేపుల్ సిరప్ పెడుతున్నాను అనమాట. ఆ మేపుల్ సిరప్ లో డిప్ చేసుకుని చక్కగా ప్యాన్ కేక్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలకి బాగా ఇష్టం అనమాట. సో ఒక చిన్న కప్స్ లో నేను మేపుల్ సిరప్ తీసుకుని వాటిని కూడా నేను బాక్స్ లో పెట్టేస్తున్నాను. అండ్ స్నాక్ కి నేను గోల్డ్ ఫిష్ ఇస్తున్నానండి. సో ఇవి పిజ్జా ఫ్లేవర్డ్ గోల్డ్ ఫిష్ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. మా పిల్లలకైతే ఫేవరెట్, ముఖ్యంగా ఆరవ్కి. సో అవి కూడా ప్యాక్ చేసి ఇంకా లంచ్ బాక్స్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇంతలోపు ఇక్కడ ఏంజల్ బన్నీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసారు అండ్ షూస్ వేసుకుని రెడీ అయిపోతున్నారు అనమాట. ఇంకా లంచ్ బాక్స్ కూడా అన్ని ప్యాక్ చేసేసుకుంటున్నారు. సో సమ్మర్ టైమ్స్ లో ఓకే, కానీ వింటర్ లో ఈ కోట్స్ కానీ హ్యాట్స్ కానీ ఇవన్నీ వేసుకోవడానికి ఎక్స్ట్రా 5 to 10 minutes పట్టేస్తుందండి పిల్లలకి. సో అందుకని కొంచెం ముందుగానే రెడీ చేసేస్తాను వాళ్ళని, అప్పుడు వాళ్ళకి టైం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి కొంచెం నార్మల్ కోట్స్ వేస్తున్నాము. ముందు ఇంకా స్నో కూడా పడుతుంది, అప్పుడు స్నో కోట్స్, స్నో ప్యాంట్స్, స్నో బూట్స్ అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకోవడానికి అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఒక 15 minutes పడుతుంది అవన్నీ వేసుకుని వాళ్ళు చక్కగా ప్రాపర్ గా వెదర్ కి సరిపడా రెడీ అవ్వడానికి. సో అందుకని దానికి కూడా తగ్గట్టు టైం నేను అలాట్ చేసుకుంటాను. సో పిల్లలైతే రెడీ అయిపోయారండి. మా బన్నీ చూసారా, రెడీ అవుతూ కూడా ఇంకా తింటుంది. లాస్ట్ పీసెస్ ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా, చాలా లేట్ గా తింటుంది. అండ్ ఇక్కడ మా ఆరవ్ని కూడా ఇంకా రెడీ చేసేస్తున్నాను. మొత్తానికైతే బలవంతంగా ఎలాగోలాగా ఒక దోశ తినిపించాను. సో చాలా విసిగిసాడండి, పొద్దున్న అస్సలు బ్రేక్ఫాస్ట్ తిండు, నాకు అసలు కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో పిల్లలైతే రెడీ అయిపోయారండి. సో ఇంకా నేను కూడా వాళ్ళని బస్ స్టాప్ లో డ్రాప్ చేయడానికి రెడీ అయిపోతాను. ఖచ్చితంగా కోట్ వేసుకోవాలి అండ్ అన్ని కూడా కవర్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే బాగా చల్లగా ఉంటుంది. సో జస్ట్ ఒక 5 minutes కదా బస్ స్టాప్ లో డ్రాప్ చేసి రావడానికి అని అనుకోవచ్చు, బట్ ఆ 5 minutes లోనే చాలా చల్లగా అనిపిస్తుందండి. సో ఫైనల్ గా ఇక్కడ చూసారు కదా, స్నాక్ బార్స్ ఇచ్చాను పిల్లలకి. వాటిని వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ పక్కన పాకెట్ ఉంటుంది కదా, దానిలో పెట్టుకుంటారనమాట. సో వీళ్ళకి స్నాక్ బ్రేక్ ఉంటుంది. ఆ స్నాక్ బ్రేక్ లో ఇలాగ చక్కగా ఈజీగా తీసుకునే స్నాక్స్ లాంటివి ఇమ్మని చెప్తారు. సో అందుకే ఇలా స్నాక్ బార్స్ పెడతాను. సో ఇంకా బస్ స్టాప్ కి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, వాళ్ళ తమ్ముడిని జాగ్రత్తగా తీసుకెళ్తారు చేతులు పట్టుకుని. అండ్ ఇక్కడ మా ఆరవ్ లైన్ లో నించున్నాడు అనమాట, బస్ కోసం వెయిట్ చేస్తాడు. మా ఆరవ్కి స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. వీకెండ్స్ లో కూడా రెడీ అయిపోయి కూర్చుంటున్నాడు, స్కూల్కి పదండి వెళ్దామని చెప్పి. సో అంత ఇష్టం అనమాట. చక్కగా బ్యాక్ ప్యాక్ వేసుకుని రెడీ అయ్యి చక్కగా లైన్ లో నించుంటాడు. అండ్ ఏంజల్ బన్నీ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా బస్ వచ్చేసి టైం అయిపోయిందండి, బయట చాలా చల్లగా ఉంది. సో ఇంకొక 1 week తర్వాత ఇక్కడ స్నో కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఇంకా వెదర్ చల్లగా అయిపోయింది. మాకు అయితే ఇంకా బయటికి వెళ్ళే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. సమ్మర్లో అయితే హ్యాపీగా వాకింగ్కి అలా వెళ్ళే వాళ్ళము, బట్ ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. అండ్ బస్ కూడా వచ్చేసింది, చక్కగా లైన్లో ఇంకా బస్ ఎక్కేస్తున్నారు. సో చూసారు కదా, ఆన్ టైం వచ్చేసిందండి బస్ అయితే. మన కోసం ఒక 1-2 minutes కూడా వెయిట్ చేయదు. పొరపాటున బస్ మిస్ అయ్యామంటే అంతే, ఇంకా మనం కార్లో డ్రాప్ చేయాలి పిల్లల్ని. అండ్ మా బన్నీ కూడా ఇక్కడ హ్యాపీగా బాయ్ చెప్పేస్తుంది చూసారా. సో అదండి నా మార్నింగ్ 5 to 9 బిజీ రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. అలాగే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా నేర్చుకున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.